ఇది నాస్ట్రడామస్ వీడియో. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి, కరోనా మహమ్మారి, ప్రపంచ యుద్ధ భయాలు ఇలాంటివి ఇంకెన్నో నాస్ట్రడామస్ అనే వ్యక్తి 500 ఏళ్ల క్రితమే రాసిన భవిష్యవాణులు. ఇప్పుడు అవే ఒక్కొక్కటిగా నిజమవుతున్నప్పుడు ప్రపంచం మొత్తం ఒక్కటే ప్రశ్న అడుగుతోంది. అసలు నాస్ట్రడామస్ ఎవరు? ఇదంతా ముందే ఎలా చెప్పగలిగాడు? నాస్ట్రడామస్ అసలు పేరు మైకేల్ డి నాస్ట్రడామ్. 1503 సంవత్సరం ఫ్రాన్స్లో జన్మించారు. 1566లో మరణించారు. ఆయన రాసిన లెస్ ప్రాఫిటీస్ అనే భవిష్యవాణుల పుస్తకం 1555 ఫ్రాన్స్లో ప్రచురించబడింది. ఈ పుస్తకంలో భవిష్యవాణులు కోడింగ్ రూపంలో రాశారు. అవి ఇప్పటికీ అనేకమంది డీకోడ్ చేస్తూనే ఉన్నారు. అలా చేస్తే ఆ సంవత్సరాల్లో జరిగే సంఘటనలు తెలుస్తాయి. ఇతను ఒక వైద్యుడు, ఖగోళ శాస్త్రవేత్త, అలాగే జ్యోతిష్యుడు కూడా. నాస్ట్రడామస్ కొన్ని సంఘటనలను ముందే ఊహించారు. హిట్లర్ పుట్టుక, ఇంకా ప్రపంచ దేశాల మీద అతని ప్రభావం ఎలా ఉండబోతుందని. ఇందిరాగాంధీ బాడీగార్డ్ చేతిలో మరణించడం, ఆ తర్వాత రాజీవ్ గాంధీ దేశాన్ని పరిపాలిస్తారని. అలాగే అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరుగుతోందని ఆయన ముందే జోస్యం చెప్పారు. 2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా లాంటి మహమ్మారి వల్ల ప్రజలు ముక్కున మాస్కులు వేసుకుని తిరగాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇలా ప్రతి సంవత్సరం జరిగే సంఘటనలను ఆయన సరిగ్గా ఊహించారు. అందులో చాలా వరకు భవిష్యవాణులు నిజమయ్యాయి కూడా.